వాస్తవానికి అసెంబ్లీలో ఎలాంటి నిజాలు బయటపెట్టారనేది మనం స్పష్టంగా చూసాం. అసెంబ్లీలో ఏం జరిగింది, తిరుమల లడ్డు అటు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాకా ఏం జరిగిందో చాలా స్పష్టంగా చూసాం. ఇప్పుడు నిన్న బొత్స సత్యనారాయణ గారు కూడా మాట్లాడుతూ చిల్లర దొంగల్ని కాదు ఒకేసారి గజ దొంగను పట్టుకోండి అని చెప్పేసి అనడం, దాని మీద లోకేష్ గారు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పట్టుకోవడానికే మా ప్రయత్నాలు అని చెప్పేసి అనడం, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. సో మొత్తానికి ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు బొత్స సత్యనారాయణ మరి ఆ మాట ఎందుకు అన్నాడో కానీ మేము ఎప్పటి నుంచో చెప్తున్నది అదే. నువ్వు 36 మందిని పెట్టావా ఛార్జ్ షీట్లో, ఎవరిని అడుగుతున్నది సిబిఐ ఆఫీసర్లని. 36 మందిలో మరి వైవి సుబ్బారెడ్డి ఏడి అని అడుగుతున్నాము. ఇప్పుడు కాదు, నీకు ఎడిషనల్ ఛార్జ్ షీటు ఏసీబీ నెల్లూరు కోర్టులో సిబిఐ సిట్ వాళ్ళు ఫైల్ చేసిన రోజు నుంచి మరి మేమైతే అదే అడుగుతున్నాం. వైవి సుబ్బారెడ్డి ఎక్కడికి పోయిండా, ఛార్జ్ షీట్లో ఎందుకు లేడా అని అడుగుతున్నాం. బొత్స సత్యనారాయణ ఇవాళ ఆ క్వశ్చన్ అడిగినందుకు నేను ముందుగా బొత్స సత్యనారాయణ అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే బొత్స సత్యనారాయణకు కూడా తెలుసు వైవి సుబ్బారెడ్డి పేరు లేకుండా, వైవి సుబ్బారెడ్డి పేరు అక్కడ ప్రస్తావించకుండా అడిషనల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయటం తప్పు అని బొత్స సత్యనారాయణ కూడా నమ్ముతున్నాడు. కాబట్టి ఆయన ఆ మాట అనేసాడు. కాకపోతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి క్లాస్ పీకుతాడు. ఏం వయసు వచ్చింది కానీ బుర్ర పెరగలేదా, మా బాబాయిని నన్ను ఇరికిద్దామని చూస్తున్నావా, ఏం బొత్స సత్యనారాయణ ఒళ్ళు ఎట్లుందని అడుగుతాడు. అది వేరే విషయం. కాకపోతే పబ్లిక్లో అయితే బొత్స సత్యనారాయణ మాట్లాడిన విషయం మాత్రం అది 100% కరెక్ట్. నీకు బోర్డు రిజల్యూషన్ ఎవరు చేశారు? కడూరి చిన్నప్పన్న, లేకపోతే ఈశ్వర్ రెడ్డి, మద్ది విజయభాస్కర్ రెడ్డి, కులకర్ణి, వీళ్ళు కలిసి బోర్డు రిజల్యూషన్ చేస్తారా? వీళ్ళు బోర్డు మెంబర్లా? వీళ్ళే ఉన్నారా బోర్డులో? బోర్డులో ఎవరున్నారు? పర్చేజ్ కమిటీలో ముఖ్య అతిథులుగా, ప్రత్యేక అతిథులుగా ఆ రోజున ఎవరు వచ్చారు? ఫిబ్రవరి 19వ తారీఖు అనుకుంటా. ఫిబ్రవరి 19వ తారీఖు 2022 సంవత్సరంలో స్పెషల్ ఇన్వైటీస్గా పర్చేజ్ కమిటీ మీటింగ్కి ఎవరు వచ్చారు? భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళు ఆ రోజు పర్చేజ్ కమిటీ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు. స్పెషల్ ఇన్వైటీస్, ప్రత్యేక అతిథులు. మరి వీళ్ళ పేర్లు లేకుండా వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధర్మారెడ్డి పేర్లు లేకుండా నువ్వు ఛార్జ్ షీట్ ఎట్లా ఫైల్ చేస్తావా? అడుగుతున్నది అదే. మనం ఇన్ని రోజుల నుంచి అడుగుతున్న దాన్ని బొత్స సత్యనారాయణ పాపం మనసులో ఉండబట్టుకోలేక ఇవాళ పబ్లిక్లో అడిగాడు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గుండె కదిలి ఉంటుంది. అమ్మ ఈయన ఇట్లా మాట్లాడాడు, ఏమి పెద్ద ఆయనకి ఏం మతిపోయిందా, మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు అనుకుంటే ఇదేంది మనల్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెడుతున్నాడు, అంటే మనం ఇచ్చిన స్క్రిప్ట్ ఏమైనా మారిపోయిందా అని ఒక్కసారి గుండె గతుక్కుమని ఉంటుంది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి అదేదో వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఒక టెంపుల్ దీనికి వెళ్ళాడు. ఈయనకి ఎందుకు, హీజ్ ఎ క్రిస్టియన్, హీజ్ ఏ క్రిస్టియన్, 4th జనరేషన్ క్రిస్టియన్. ఇతనికి ఎందుకు తాపత్రయం? తడవకి వచ్చి దేవాలయాలని అపవిత్రం ఎందుకు చేస్తున్నాడు? ఇతనికి ఏం సంబంధం? ఇతనికి ఏం అవసరం? పని కట్టుకొని వచ్చి నువ్వు అక్కడ సంకల్పం చెప్పే టైంలో సంకల్పం చెప్పాడు 3 సార్లు తీసుకొని తర్వాత వదిలేయాలి. నువ్వేం చేసావు? నువ్వు అసలు తీసుకోవడానికే ఇష్టపడలా. నువ్వు మమ అనుకుని అక్షింతలు వెనక వేయవా అంటే తీసి అవినాష్ రెడ్డి మొహాన కొడుతీవి. కూర్చోటానికి నీకు జాత కాకపోయా, నీ మోకాళ్ళు వంగకపోయా. ఏదన్నా అలవాటు ఉండే పని చెయ్యాలి కదా జగన్మోహన్ రెడ్డి. మీకు చర్చిల్లో వాటిట్లో బల్లలు ఉంటాయి, వాటి మీద కూర్చుంటారు. మరి హైందవ మతంలో కింద కూర్చోవాలి కదా, పేట వేసుకొని కింద కూర్చోవాలి. నీకు అలవాటు లేదు, కూర్చోబోతూ కింద పడ్డావు.
నీకు సతీ సమేతంగా రావాలి, నువ్వు రావు, నీకు అలవాటు లేదు, నీ మిస్సెస్ రారు, రాని ఆమె ఒక రకంగా చూస్తే ఆమెను అప్రిషియేట్ చేయొచ్చు. అంటే ఏదైనా ఒక మొత్తానికి అయితే ఆమె నేను క్రిస్టియన్ని, నేను టెంపుల్స్కి రాను అని ఆమె చెప్పింది, ఇంక రావట్లేదు ఆమె. నీవెందుకు మాకెందుకు ఈ దరిద్రం అంటున్నాను నేను. నువ్వు వచ్చి కూర్చొని నీకు ఏం చేయాలో తెలీదు. నేను జనరల్గా నేను చెప్తుంటా కదా అంకమరావు గారు, ఇప్పుడు ఇఫ్తార్ విందులకి వాటికి వీటికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి, ఎట్లా ప్రవర్తించాలి అని హిందువులు ఎవరన్నా వెళ్ళినప్పుడు నాయకులు మొత్తం అంతా తెలుసుకొని వెళ్తారు. కరెక్ట్గా అక్కడికి వెళ్ళి అదే పాటిస్తారు. నీకు తెలీదు, నీ మతం కాదు కదా. నువ్వు ఒక దేవాలయానికి వచ్చేటప్పుడు ఎట్లా ఉండాలి, ఎట్లా ప్రవర్తించాలి, ఏం చేయాలి, బ్రాహ్మణులు ఎట్లా చెప్తారో అది నేను ఎట్లా చేయాలి అనే విషయాలని ఎవరినన్నా అడిగి తెలుసుకొని వాటిని పాటించే జ్ఞానం ఉండాలి నీకు. అది లేనప్పుడు నువ్వు దేవాలయాలకు వెళ్ళకూడదు. నీకు ఆ జ్ఞానమే లేదు. నువ్వు కొబ్బరికాయ కొట్టాలి అంటే నువ్వు వంగి కొట్టలేవు. నేను కుర్రాడిని అంటావు కదా. నీ 54 ఏళ్ళు ఉన్నా కానీ నువ్వు కుర్రాడివే కదా. నువ్వు వంగి కొబ్బరికాయ కొట్టలేవు. నీ కొబ్బరికాయ కొట్టాలంటే అక్కడ ఉన్న పూజారి పైకి పెట్టాలి రాయిని, కొట్టే రాయిని. ఎందుకు వచ్చిన గోల? నువ్వు ఎందుకు వస్తావు? దేవాలయాలను అపవిత్రం ఎందుకు చేస్తావు? నువ్వు సతీ సమేతం రాకుండా నువ్వు ఒక్కడవే వచ్చేసి నువ్వు అక్కడ నువ్వు ఏమి సంకల్పంలో ఏం చెప్పాడు, ఏం చెప్పించుకున్నావు అక్కడ? సంకల్పంలో నువ్వు ఏం చెప్పుకుంటే నీ మనోభిష్ట సిద్ధి కోసం నువ్వు చేయాలి. మనోభిష్ట సిద్ధి చేద్దాం అని ఏదో చెప్తారు వాళ్ళు. ఈ ఇంట ముఖ్యమంత్రి కావాలి, భారతదేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పించుకుంటాడు. ఏం మనిషి అసలు? అసలు నీకు అసలు మంత్రము, ఆ పవిత్రత, దేవాలయము, ఆ పవిత్రత నీకు ఏమీ తెలీదు. జీరో నాలెడ్జి. నువ్వు తడతడకి వచ్చేది ఎందుకు అంటే నువ్వు హైందవ ధర్మాన్ని, హిందూ మతాన్ని అపవిత్రం చేయటానికి నువ్వు వస్తూ ఉన్నావు, అవహేళన చేస్తున్నావు. నువ్వు అక్కడ కూర్చుంటున్నావు, నువ్వు పోతున్నావు, నువ్వు అక్కడ నీకు బ్రాహ్మడు చెప్పేది నీకు అర్థం కాదు. నీకు అర్థం కావాలని కూడా నేను అంటల్లా. ముందర అక్కడికి వచ్చేటప్పుడు అయ్యా నేనేం చేయాలి అని తెలుసుకునే నీకు ఒక దాన్ని ఏమంటారు అంటే నీ ఈగో పక్కన పెట్టి బ్రాహ్మడు ఏం చెబితే అది చేయాలి. నీకు అది నీ ఈగో నీది, నువ్వు చెప్పినట్టు బ్రాహ్మడు వినాలి. నీ బ్రాహ్మడు సంకల్పం నీకు ఎట్ట చెప్పాలో నువ్వే చెప్తావు. నేను మళ్ళీ ముఖ్యమంత్రిని కావాలి అట చెప్పండి అంటే బ్రాహ్మడు చెప్పాడు పాపం. ఆ బ్రాహ్మడికి కూడా కొంత జ్ఞానం ఉండాలి. ఆ బ్రాహ్మడు కూడా నువ్వు నీకేం కర్మ పట్టిందా? నువ్వు వెళ్ళి నువ్వు వాళ్ళు ఇచ్చే దక్షిణ కోసం నువ్వు అంత ఇది చేయాలా, అంత అఘోరించాలా, అంత అవసరమా? ఏం మాట్లాడతావు? నువ్వు అక్కడికి వచ్చి నీ సంకల్పం ఎట్ట చెప్పాలో కూడా తెలియని వాడు నువ్వు బ్రాహ్మడు ఎట్లవుతావు? నువ్వు సంకల్పం ఎట్ట చెప్పాలో తెలియకుండా నువ్వు పూజ చేయడానికి ఎట్టొచ్చావు? నేను ఐఎమ్ స్ట్రైట్ అవే ఆస్కింగ్, నీకు సంకల్పంలో నేను ముఖ్యమంత్రి కావాలి, నేను ప్రధానమంత్రి కావాలని ఉంటుందా? నువ్వు ఎందుకు చెప్పావు? అంటే వాళ్ళు నిన్ను బెదిరించి చెప్పించారా, డబ్బులు ఇచ్చి చెప్పించారా? ఏం చెప్పు నువ్వు చేస్తున్న దానికి? నేను అక్కడ ఉన్న అర్చకుడు పూజారిని అడుగుతున్నాను నేను, నువ్వు ఎంత నవ్వుల పాలయ్యావో తెలుసా? నువ్వు వేదం చదువుకొని ఉంటావు, లేకపోతే నీకు మంత్రం రాదు. నువ్వు కనీసం మంత్రాలన్నా, వేదం చదవకపోయినా మంత్రాలన్నా చదువుకొని ఉంటావు. నీ మంత్రం అంతా వేస్ట్. నువ్వు అటువంటి సంకల్పం చెబితే అతనికంటే తెలియదు, అతను మన మతం కాదు కదా, అతను వేరే మతానికి సంబంధించిన వ్యక్తి. నువ్వు అట్లా సంకల్పం చేయటం ఏంటి? అందుకని నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ వీళ్ళందరూ అర్చకులు, వీళ్ళు పూజారులు, వీళ్ళందరికీ కూడా నేను చెప్తున్నా, మీరు సంకల్పం చేయటమే కరెక్ట్గా చెప్పకపోతే అది తిరిగి మీకే కొడుతుంది. మీకు ఖచ్చితంగా నేను చెప్తున్నా, మీరు డబ్బుల కోసమో లేకపోతే అక్కడెవడో వైసీపీ లీడర్ బెదిరించి చెప్పాడు అనుకో,
నేను చేయనయా, నువ్వు చేసుకో, నువ్వు చెప్పుకో సంకల్పం అని చెప్పి వెళ్ళిపోవాలి. అవును. అది అది బ్రాహ్మణులు చేయాల్సిన పని. ఈయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, చెప్తావు, చెప్పు, దేవుడికి చెప్పు. ఆయన దేవుడు వేరే బాబు, నువ్వు నీ దేవుడికి చెప్పిన ప్రయోజనం లేదు. అందుకని ఇటువంటివన్నీ కూడా చాలా నాకు అర్థమైంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి తన ఈగో ప్రాబ్లమ్స్ తోటి హిందూ మతం మీద దాడికి వస్తూ ఉన్నాడు. ప్రతిసారి తన ఈగోని నెరవేర్చుకోవటానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి కూడా మంచిది కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.